నేను అడుగుతున్నా, నువ్వు 5 ఏళ్ళు ఉన్నావు దిక్కుమాలోడివి. ఎన్నిసార్లు డిఎస్సీలు పెట్టాడు తమ్ముళ్ళు? మళ్ళా ఊరూరు తిరిగి మా తమ్ముడు చెబుతున్నాడు గుండు 0. ఎవరికైనా ఒక్కరికి ఉద్యోగాలు వచ్చాయా? 5 ఏళ్లు పరిపాలించిన వ్యక్తి నేను ఇది చేశానని చెప్పాలా లేదా? చేశాడు. ఏం చేశాడంటే వాలంటీర్ వ్యవస్థ పెట్టి 5,000 జీతం. నేను చెప్తున్నా, వాలంటీర్స్ అందరినీ కోరుతున్నా, మీరు ఎంఏ పాస్ అయ్యారు, బీటెక్ పాస్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడద్దండి. మీరు నిర్మోహమాటంగా ఉండండి. మీ అందరికి హామీ ఇస్తున్నా, మీ వ్యవస్థను నేను తీసేయనని మరొకసారి అందరికి హామీ ఇస్తున్నా. కొంతమంది అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు, నువ్వు ఉద్యోగం రాజీనామా చేయి, పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయి, మళ్ళా మేము వస్తానే ఇస్తామని. వీళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఇచ్చేది లేదు. అందుకే నేను వాలంటీర్లు కోరుతున్నా, మీరు తటస్థంగా ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉండండి. మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఉద్యోగం అంతా కూడా ఉంటాయి. అదే సమయంలో బాగా చదువుకున్న వాళ్ళు 5,000 కాకుండా 50,000 1,00,000 సంపాదించే మార్గం మీ గ్రామంలో ఉండి సంపాదించుకునే మార్గం నేను చూపిస్తానని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఇదే కాదు, మళ్ళీ యువతకు హామీ ఇస్తున్నా, మెగా డిఎస్సి పెడతా. మొదటి సంతకం మా పిల్లల మీదనే పెడతా. 1 నెలలోనే డిఎస్సి టైం టేబుల్ ఇచ్చేసి 3 నెలల్లో కాకపోతే ఎంత టైం అవసరమో అంత టైంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నేను చేస్తాను. డిఎస్సి పెడతామని మీకు హామీ ఇస్తున్నా. ఎప్పుడు కూడా మీరు ఒక్కసారి ఇవన్నీ చూస్తే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి చూడండి. ఏ పని చేసినా ఒక స్కీమ్ అంటే అందులో పెద్ద స్కామ్ ఉంటుంది. అవునా కాదా? మీరు చూడండి, మద్యం అన్నాడు, మద్యపాన నిషేధం అన్నాడు. ఏం తమిళలో మద్యపాన నిషేధం చేశాడా? ఇక్కడ కూడా మందు బాబులు ఉంటారు, క్వార్టర్ బాటిల్ తెచ్చుకుంటారు. ఇక్కడ కూడా నాకు చూపించడానికి నేను అడుగుతున్నా, 60 రూపాయల మద్యం ఎంత రేటు? ఇప్పుడు ఎంత రేటు? 200. అవునా కాదా? మా తమ్ముడు రెడీగా తెచ్చుకున్నాడు. అంటే మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రోజంతా కష్టపడతారు, సాయంత్రం ఒక పెగ్గేసుకొని పడుకోవాలనుకుంటారు. మీ బలహీనత అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి. జలగమారిగా మీ రక్తాన్ని తాగడానికి కంకణం కట్టుకున్నాడు. ఆ పనే ఈరోజు చేస్తున్నాడు. అది కూడా నాసి రకం జే బ్రాండ్లు. బూమ్ బూమ్, ప్రెసిడెంట్, సూడూరుపేట వాళ్ళందరూ తెలివైన వాళ్ళు. తమిళనాడులో చౌకగా వస్తుంది, దీనికంటే మంచి బ్రాండ్. పెట్రోల్ కూడా చౌక. నేరుగా మీ మోటార్ బైక్ లో పోయి మోటార్ బైక్ ఫుల్ ట్యాంక్ వేసుకుని మీ ట్యాంక్ కూడా ఫిలప్ చేసుకొని మళ్ళా ఇక్కడికి వస్తున్నారు మీరు. అవునా కాదా? అంటే ఈ ముఖ్యమంత్రికి ఇంగిత జ్ఞానం ఉంటే ఈ పని చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడుండే బ్రాండ్లు తమిళనాడులో ఉన్నాయా? తమిళనాడులో ఉండే బ్రాండ్లు ప్రపంచం అంతా ఉన్నాయా? ఇవి ఇక్కడ ఉన్నాయా? ఏంటి చిదంబరం రహస్యం? తమిళనాడుకు పోతే, షాపుకు పోతే ఆన్లైన్ పేమెంట్ ఇవ్వచ్చు. అవునా కాదా? గూగుల్ పే పనిచేస్తుంది, పేటిఎం పనిచేస్తుంది. ఇక్కడ పనిచేస్తుందా? అంటే చిల్లర కావాలి, చిల్లర కొట్టు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి
మీ డబ్బుల్ని దోచేస్తున్నాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, మీ కోపం రాలేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒక పక్క మీ ఆరోగ్యం పోయింది, ఇంకో పక్క మీ జోబులు గుల్లైపోయినాయి, ఆడబిడ్డల మంగళసూత్రాలు తెగిపోయే పరిస్థితి వచ్చింది. అయినా మీ మీద కనికరం లేదు ఈ ముఖ్యమంత్రికి. అందుకే సాగనంపమంటున్నా. నేను ఒకటే